వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం, శాసనసభలో సీఎం ప్రకటన. ఉద్యోగుల అటెండెన్స్ పై ప్రభుత్వ కీలక నిర్ణయం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో జాతీయ రహదారుల మాదిరి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ సందర్భంగా రహదారుల నిర్మాణంపై సీఎం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. ప్రజలు స్వాగతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రోడ్లు గోతులమయం కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలకు టోల్ విధించేలా నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రం వరకు ఎలాంటి టోల్ రుసుము ఉండదన్నారు. సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ నమోదుపై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఫేస్ రికాగ్నైజేషన్ మిషన్ ద్వారా హాజరు నమోదు చేసుకోగలరు. రెగ్యులర్ సెక్రటేరియట్ ఉద్యోగులందరూ, అన్ని సర్క్యులేటింగ్ ఆఫీసర్లు, అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న సిబ్బందితో సహా సచివాలయ హైడ్స్ అందరికీ ఫేస్ రికాగ్నైజేషన్ అటెండెన్స్ సచివాలయంలో అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ముఖాన్ని గుర్తించే పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో భాగంగా 38 అసెంబ్లీ స్థానాలతో పాటు 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు, అగ్రనేతలు కొద్ది కాలంగా సాగిస్తున్న హోరాహోరీ ప్రచారానికి నవంబర్ 18న తెరపడింది. మరొక వైపు పోలింగ్ శాతం ఏ విధంగా ఉంటుంది అనేది ఉత్కంఠంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కట్టనున్నాయనే ఉత్కంఠతకు తెరలేచింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20వ తేదీ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక గంట పొడిగింపు కూడా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత అరగంటకు ఉంటే 6 గంటల 30 నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. ఈసీఐ ఆదేశాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల సమయం ఉంటుంది. కాగా అటు జార్ఖండ్లోనూ నవంబర్ 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక గంట పొడిగింపు కూడా ఉంటుంది. దీంతో 2 విడతల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తాయి. పలు ఛానళ్లు లైవ్ అప్డేట్స్ ప్రసారం చేయగలవు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో ఇంతటి నిర్బంధం ఏమిటి? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా, లేక లగచర్ల, చైనా సరిహద్దుల్లో ఉందా, ఉన్న కల్లోలత ప్రాంతమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాల నేతలపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రజా సంఘాలకు చెందిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. చూసారుగా వివాళ బుడ్డన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki